రాజా. ఏం చేస్తారు మీరు? కార్మిక. ఏ ఏరియా అన్న మీది? సిగమన్ సెంటర్. సిగ్గామంది సెంటర్. ఏ నియోజకవర్గం? తూర్పు. తూర్పు నియోజకవర్గం. అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది, మీ ఏరియా అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఒకటే, మనం పని చేసుకుని తప్ప మనకి ఎవరు ఫ్రీగా ఎవరు ఎవరు వచ్చినా నేను నా పనికి వెళ్ళాల్సిందిగా ఎవరి పనులు చేసుకోవాల్సింది అంతే. ఎవరు వచ్చినా మన పని మనం అనుకోలేము. అదే వీళ్ళు కొట్టుకుండా తిట్టుకోవడం మామూలే. మా నాయకుడు అని తప్ప ఏమీ లేదు. అంటే మీరు ఎమ్మెల్యేగా చూస్తారు కదా 10 ఏళ్ళ నుంచి గద్దె రామ్మోహన్ గారిని, ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు మీ ప్రాంతాన్ని? ఆయన బాగానే చేశాడు. ఆయన చేశాడు బాగానే. అంటే ఏం చేశారన్న? ఏమంటే అన్ని గుర్తుపెట్టుకోలేం కానీ బాగానే చేశారు. మరి ఈసారి ఎవరు వస్తారనేది మనం చెప్పలేము, ఎందుకంటే అందరూ ఒకే దానికి వస్తారని గ్యారెంటీ లేదుగా, అంతే. అంటే ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? ఏముంది, అక్కడక్కడ రోడ్లే చేశారు కానీ మా సందులో కూడా రోడ్లే చేశారు, అది అంతే. ఈ రోజు మీకు పథకాలు ఇస్తున్నాం కదా, బటన్ నొక్కి అని చెప్పి అంటున్నారు కదా, ఏంటి అసలు ఈ పథకాలకి ఎదుగుదల వద్దులే అన్న, ఏమో మనకి తెలీదు. మనం కనీసం ఇంటికి పెట్టి ఆ ఇల్లు కూడా రాలా. అడిగితే నీకు ఇక్కడ ఇల్లు ఉంది కదా అన్నారు, వదిలేసాం. దాని గురించి ఏమన్నది కానీ అంతే. అంటే ఈ రోజు ఎలా ఉన్నాయి రేట్లు, ఎలా ఉన్నాయి, కొనుక్కోగలుగుతారా? ఏదైనా కొనుక్కుంటే ఉందని అసలు పనులే లేవు. ఇదివరకు శుభ్రంగా పని చేసుకునే వాళ్ళం, సాయంత్రానికి 1000-1500 వచ్చాయి. ఇప్పుడు 500-600 రావడం కష్టం. ఇదివరకు 1000-1500 కంపల్సరీగా వచ్చి మధ్యాహ్నం కల్లా 4-5 కల్లా, వాళ్ళ సాయంత్రం వరకున్నా ఏం లేవు. ఒకళ్ళు వచ్చినా అన్ని రేట్లు దానికి తగ్గ ఖర్చు, దానికి వచ్చే డబ్బులు బట్టి రేట్లు కూడా పెరిగిపోయినాయి. అది అంటే ఇక్కడ మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉంటది అంటారు? ఏమో మనం ఎలాగ ఉంటది అనేది ఏముంది. ఇదివరకు ఉన్న రేట్లు ఇప్పుడు ఏమీ లేవు. జగన్మోహన్ రాకముందు ఈ సమయంలో ఇళ్ళ రేట్లు భయంకరంగా ఉన్నాయి. ఇవాళ అప్పుడు 50 లక్షలు ఉన్నాయి, ఇవాళ 30 లక్షలకి అయింది. అది అంటే ఈరోజు మీ పిల్లల్ని చదివిస్తున్నాను అమ్మఒడి ఇచ్చి అని చెప్తున్నారు కదన్న. ఇస్తున్నారు అమ్మా, ఇవ్వట్లేదని ఎవరు అంటలా, ఇస్తున్నారు. ఇచ్చినాయి మన నెత్తి మీద భారమే. అది ఇప్పుడు ఆటోడికి 10,000 ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ అప్పుడంతా 6,000, ఇవాళ 9,000 అయింది, అంతే. దానివల్ల మనకు అనవసరం. వాళ్ళు ఈ ఎలక్షన్ ఇవన్నీ మామూలే. మనం వరుసపడడం తప్ప ఏమీ లేదు. ఎవరు వచ్చినా మన పని మనం చేసుకోవాలి, మన తిండి మనం తినాల్సిందే. అంటే ఇక్కడ మీ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారి గురించి ఏమని చెప్తారు? ఆయన వ్యక్తిత్వం ఎలాంటి? ఆయన మంచోడే, ఆయన మంచోడే. అలా ఏం మందు లేకుండా చేస్తా అన్నారు కదా, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అసలు? మందు ఎంతవరకు నిషేధించారంట? మందు అయితే నిషేధించాల, అస్సలు మందు అయితే నిషేధించడం అనేది జరగల. దానికైతే ఒప్పుకుంటా. నేను తాగుతా, డైలీ తాగుతా. అంటే ఈ రోజు రేట్లు పెంచితే తాగడం మానేస్తామని రేట్లు పెంచామని అంటున్నారు పక్కన, ఏమంటారు? ఏమన్నా అన్నా వాడు చెప్పనా, రేట్లు పెంచినా పెంచుతా, తాగాలనిపించినోడు తాగేస్తాడు. దానికి మనం నువ్వు కాదు, ఎవరైనా అలవాటు ఉన్నవాడు ఏం చేస్తాడు, సాయంత్రానికి మందు వేయాలి, మధ్యాహ్నం మందు వేయాలి, అంతే. మరి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఈ ఎన్నికల్లో అన్ని గొడవలు తప్ప ఏముండవు, గొడవలు కొట్టుకోవడం అంతే. అది మాత్రం కన్ఫర్మ్, ఎందుకంటే అందరికందరూ అదే రకంగా ఉన్నారు. అందరికందరూ మేము గెలవాలి అన్న లెక్కలోనే ఉన్నారు, కానీ ఏదో చేద్దామన్న ఉద్దేశంతో అయితే ఎవరో లేరు. అది ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈసారి ఎన్నికలు బాగానే ఉంటాయి, ఆడాబోడీగా ఉంటారు. అంటే 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం చూసారు కదా, ఏం చెప్తారు? ఏ ఇష్టం ఎందుకనన్నా? ఏం చేశాడని మా అయితే పెన్షన్ ఇచ్చాడు, దాని తప్ప ఏం చేసి ఇచ్చాడు తీసుకుంటున్నాడు. మా లాంటి దున్నబోతులా ఉండాలని ఇలా చేశాడు. లాస్ట్ మందాగి అది మందు బాగోలేదు, అటు బాగోలేదు. అసలు మందు తీసేస్తా ఉన్నారు కదా, ఎక్కడ తీసేవాడు అయితే అప్పుడే తీసేయాలిగా మందు, అప్పుడు బాగుండేవాళ్ళుగా అందరూ. బ్లాక్లో కేకులో ఏదో ఒక నెలకు ఒకసారి వెళ్ళి తెచ్చుకోవడం, పక్క వెళ్ళి తెచ్చుకునే వాళ్ళంగా, ఏదో ఊరు వెళ్ళి.
ఈ రోజు ఎలా ఉన్నాయి రేట్లు, ఎలా ఉన్నాయి, కొనుక్కోగలుగుతున్నారు? అబ్బో ఇప్పుడు అవన్నీ బాటలే వచ్చి 200, వయసులో 130 అన్నాడు. అవి 130 లేవు. అవి తాగినా కానీ ఇంత అన్నం తింటే చాలు, అన్నం వెళ్తలా. మరి ఎలా వస్తున్నాయి అన్న కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు? కరెంట్ బిల్లు అంటే చెప్పవలసిన లేదు. మీకు తెలిసేది, మాకు తెలిసేది. మీ ఇంట్లో ఎంత వస్తుంది, మా ఇంట్లో కూడా అంత వస్తుంది. అంటే ఓవరాల్ ఈసారి ఎవరు గెలుస్తారంటారు? నాకు చంద్రబాబు పక్క. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తే ఏం మేలు జరుగుతుంది అనుకుంటారు? ఆయనతో కొద్దిగా చూసుకుంటా ఉంటాడు. ఎందుకంటే పలానా పేదవాడు ఇలా ఉంటాడు, వీడికి ఇలా ఉంటుంది, ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ. రమణ అండి. ఏం చేస్తారన్న? ఏరియా అన్న మీది? మొగల్ రాష్ట్రం. అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజులు ఉంది. గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి, గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి పోటీకి వస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటారు? తెలుగుదేశం వస్తుందండి. ఎందుకనన్నా? అంతే, తెలుగుదేశమే నెంబర్ 1. అంటే ఏం మేలు జరుగుతుంది అనుకుంటున్నారు తెలుగుదేశం వస్తే? తెలుగుదేశం న్యాయం ఉంది, అన్యాయం లేదు. న్యాయం ఉంది. తెలుగుదేశం డెఫినెట్. గద్దె గారు గెలుస్తారంటారు ఇక్కడ? గజ్జె నెంబర్ 1. నెంబర్ 1 గజ్జె నెంబర్ 1. గద్దె గారు అదే. అంటే ఏం చేశారు గద్దె గారు ఇక్కడ ఈ ఏరియా? అన్ని చేశాడు. ఏం చేయడం ఉందో, అన్యాయం ఏం చేయలేదు, న్యాయం చేశాడు. ఎవరికి అన్యాయం చేయలేదు. గ్యారెంటీ ఉంది 100కు 100%. మాకు ఫస్ట్ నుంచి తెలుగుదేశం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదన్న, కటింగ్ షాప్ చేసుకున్న వాళ్ళందరికి 10,000 చొప్పున ఇస్తానని చెప్తున్నారు కదా. ఎవరికి ఇచ్చాడు? నాకేమి ఇవ్వలేదు. ఇచ్చాడని చెప్పమనండి, ఇచ్చాడని చెప్పమనండి. ఏమి ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. మరి ఎట్లా ఉన్నాయి అన్న ఈరోజు రేట్లు, ఎలా ఉన్నాయి అసలు ఏమైనా కొనుక్కోగలుగుతారు? రేట్లు అదిరిపోయిన రేట్లు ఉన్నాయి. మందు రేటు ఉంది, నూనె ప్యాకెట్ 200 పైన ఉంది. 106 రూపాయలు పామాయిల్ ప్యాకెట్ ఇప్పుడు 200 దాటిపోయింది. ఎవడ కొంతటండి? ఏ ఆడది కొంతది? ఏ ఆడది కొంతలేదు. నేను మంగళవారం వస్తే 4-5 ప్యాకెట్లు కొనుండి, పామాయిల్ ప్యాకెట్లు. ఇప్పుడు ఒక ప్యాకెట్ తీసుకెళ్ళలేకపోతాడు. ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు, ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు బాగానే ఉన్నాయి, దిట్టంగా ఉన్నాయి. అన్నీ దిట్టంగా ఉన్నాయండి, ఏమి తక్కువ లేదు. అంటే మరి మళ్ళీ నేనే గెలుస్తాను 175 అంటున్నాడు కదా నా జగన్మోహన్ రెడ్డి. రావాలా? ఆడేమి రాడు, ఏమి రాడు. ఇలాంటి పిచ్చోళ్ళు వేయాల. ఇంకా ఏంటి నిన్న బస్ యాత్ర అంటూ కూడా విజయవాడ ప్రాంతానికి వచ్చారు కదా, మీ ప్రాంతంలో 2 చెట్లు నరికేశారని తెలుస్తుంది కదా, ఎలా? చెట్లు మొత్తం నరికేశారు. మళ్ళీ ఆ చెట్లు మూలిపెత్తారా? ఒక చెట్టు మూలిపించగలడా జగన్? ఎలా ఉంటుంది అన్న ఈసారి ఎన్నికలు? తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం వస్తుంది.